గుడ్ ఈవినింగ్. నేను మీ బ్యాంక్ సార్ను. ఇవాళ టాపిక్ వచ్చేసి మీరు ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మనము రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీలో వర్క్ చేస్తున్నాం కాబట్టి దాని గురించే మొట్టమొదటి టాపిక్. అసలు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఏ యాక్ట్ కింద, ఏ సంవత్సరము, మరియు ఎన్ని రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు యూజ్ అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ 1975లో ఎస్టాబ్లిష్ అయ్యాయి, బట్ యాక్ట్ వచ్చేసి 1976 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి 3 టైప్స్ ఆఫ్ షేర్స్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, 2 స్టేట్ గవర్నమెంట్, 3 స్పాన్సర్ బ్యాంక్స్. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క స్పాన్సర్ బ్యాంక్ ఉంటుంది. సో వాళ్ళ షేర్ ఎంత అనేది క్వశ్చన్ లో అడుగుతాడు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. 50, 15, 35 అనే 3 టైప్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ అనేది 50%, 50. అదే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 15%. మిగతాది ఎవరు? స్పాన్సర్ బ్యాంక్. ఎంత? 35%. టోటల్ 100% అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే నాబార్డ్. నాబార్డ్ ఫుల్ ఫామ్ అవుతాయి చూసుకోండి. అండ్ టోటల్ ఆర్ఆర్బీస్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో? ఎన్ని ఉన్నాయి? 43 ఉన్నాయి. 43 ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి మీ స్టేట్ లో ఎన్ని ఆర్ఆర్బీస్ ఉన్నాయి? సపోజ్ తెలంగాణలో అనుకోండి 2 ఆర్ఆర్బీస్ ఉంటాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, 2 తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ఇవి అడిగిన తర్వాత ఏపీజీబీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడుగుతారు. సో మనది ఎక్కడ? వరంగల్. నెక్స్ట్ టైం అడుగుతాడు టీజీబీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడుగుతారు. అప్పుడేం చెప్పాలి? హైదరాబాద్ అని అడగాలి. పోనీ ఆంధ్రాలో ఎన్ని రూరల్ బ్యాంక్స్ ఉన్నాయని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి? ఒకటి ఏపీజీబీ, 2 ఏపీజీబీ. ఏపీజీబీ మీన్స్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి? ఎం స్వామినాథన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎస్బీఐ చైర్మన్, మన స్పాన్సర్ బ్యాంక్ అదే కాబట్టి ఎస్బీఐ యొక్క చైర్మన్ ఎవరు, టీజీబీ చైర్మన్ ఎవరు, నాబార్డ్ చైర్మన్ ఎవరు అని అడుగుతారు. ఫస్ట్ ఏపీజీబీ చైర్మన్ గారు కె ప్రతాప్ రెడ్డి గారు, టీజీబీ చైర్మన్ వై శోభా గారు, నాబార్డ్ చైర్మన్ షాజీ కేవి గారు. నాబార్డ్ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని అడుగుతారు. సో మనం ఇమ్మీడియట్ గా ఏం చేయాలి? ఢిల్లీయా, ముంబై, కోల్కతా అని ఏం ఆలోచించకండి, డైరెక్ట్ ముంబై పెట్టేసేయండి. అండ్ ఫాదర్ ఆఫ్ నాబార్డ్ ఎవరు అని అడిగితే ఒకవేళ ఏం చెప్పాలి? బి శివరామన్. బి శివరామన్. టోటల్ ఎన్ని ఆర్ఆర్బీస్? 43 ఆర్ఆర్బీస్, 26 స్టేట్ లో అండ్ 3 యూటీస్ యునైటెడ్ టెరిటరీస్ లో ఉంటాయి. అవి యూనిటరీ టెరిటరీస్ ఎక్కడెక్కడ యూటీస్ అంటే ఒకటి పుదుచ్చేరి, 2 జమ్మూ అండ్ కాశ్మీర్, 3 లడక్. ఈ 3. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏపీజీబీ ఉంది కదా, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, దీని యొక్క స్పాన్సర్ బ్యాంక్ ఏది అని అడగవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? సిండికేట్ బ్యాంక్ అని సమానం చెప్పాలి. మనము కొంచెం చదవకండి, దయచేసి చదివితే ఫుల్ గా చదవండి. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో రాంగ్ చెప్పే అవకాశం ఉంది. ఎన్ని రోజులు అంటే మనం ఏమనుకునే వాళ్ళము, ఒక వారం రోజులు ఉంటే సరిపోతుండే, ఎగ్జామ్ బాగా రాసే వాళ్ళం అని అనుకునే వాళ్ళము. ఇప్పుడు వారం కాదు, 10 రోజులు ఉంది మీ ప్రమోషనల్ ట్రైనింగ్ ప్రమోషన్ కి. సో బాగా ప్రిపేర్ కాండి. ఆల్ ద బెస్ట్. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ బ్యాంక్ సార్.